నమస్తే. ఈరోజు మనతో వడ్డే శోభనాథేశ్వరరావు గారు ఉన్నారు. మాజీ మంత్రివర్యులు వీరు. ఈరోజు వీరు పూర్తిగా రైతుల కొరకు, సమాజం కొరకు పోరాటం చేస్తున్నారు. ఈరోజు నంద్యాలకు రావడం జరిగింది. వారితో మనము ఇప్పుడు రాష్ట్ర పరిస్థితులు, రాజకీయ పరిస్థితులు, రైతాంగము మొదలగు వాటి గురించి ఎలా ఉందనేది వివరణ కోరుతున్నాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? ఎట్లా బాగోపోయినా తోసేసి తిరుగుతున్నాను. ఇంత వయసులో కూడా ఇంత దూరం వచ్చి నంద్యాల వరకు వచ్చి ప్రజల కోసము, రైతుల కోసము ఈ ఎంతో కష్టంగా ఉన్నా కూడా రావడం అనేది మాకు ఎంతో గర్వంగా భావిస్తున్నాము, సంతోషిస్తున్నాము. రాయలసీమ సాగునీటి సమితి తరఫున మీరు అప్పటి కాలానికి ఇప్పుడు కాలానికి రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? నంద్యాల రావటమే కాదండి, మొన్న మధ్యన ఢిల్లీ వెళ్ళి వారం రోజులు ఉండి సుప్రీంకోర్టులో భారత రైతాంగానికి జరుగుతూ ఉన్న అన్యాయం ఏదైతే ఉందో, స్వామినాథన్ కమిషన్ సూచించినట్లు చట్టబద్ధ మద్దతు ధర ఇవ్వకుండా సన్నకారు, చిన్న రైతులు, కౌలు రైతులకి బ్యాంకుల నుంచి రుణాలు లభించకుండా ప్రకృతి వైపరీత్యాల వలన నష్టపోయినటువంటి రైతులకు ఒక్కసారైనా రుణమాఫీ చేయమని కోరినప్పటికీ కూడా ఇవాటికి అంగీకరించకుండా, అదే సమయంలో బడా కార్పొరేట్లతో సహా పారిశ్రామిక రంగానికి, వ్యాపారస్తులకి 16 లక్షల కోట్ల రూపాయలు రుణమాఫీ చేసినటువంటి పక్షపాత ధోరణి, అట్లాగే వ్యవసాయంలో దిగుబడులు పెంచడానికి, ఉత్పత్తిని పెంచడానికి, కార్మికులకు ఎక్కువ రోజులు పని దినాలు లభించటానికి, రైతుల ఆదాయం మెరుగవటానికి దోహదపడేటటువంటి ఇరిగేషన్ పనులకి రాష్ట్రాలలో సహజంగా వాళ్ళకున్నటువంటి వివిధ అంశాల అమలులో తగిన నిధులు లేక ఆలస్యం అవుతూ ఉంటే, యాక్సిలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిట్ ప్రోగ్రామ్ కింద చాలా తక్కువ నిధులు కేటాయిస్తూ ఆ ఇరిగేషన్ పథకాలు పూర్తి కాకుండా పోయినటువంటి పరిస్థితుల గురించి, అట్లాగే ఇవాళ వివిధ రంగాల్లో ప్రత్యేకించి ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వారికి రిటైర్మెంట్ తర్వాత కూడా మంచి పెన్షన్ బెనిఫిట్ లభిస్తూ ఉంటే, దాదాపు 60-70 సంవత్సరాల పాటు వ్యవసాయంలో వ్యవసాయ కార్మికులుగా, సన్నకారు, చిన్న రైతులుగా పనిచేసి ఈ దేశానికి ఆహార భద్రత చేకూర్చి ఈ దేశం నుంచి ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేసేటటువంటి అదృష్టాన్ని కలగజేసినటువంటి ఆ రైతాంగానికి, సన్నకారు, చిన్న రైతులకి, వాళ్ళకి కూడా సరైనటువంటి పెన్షన్ సౌకర్యం ఉండాలి అనే పాయింట్లు పెట్టి సుప్రీంకోర్టులో మే 6వ తారీఖున పిల్లు దాఖలు చేసి వచ్చారు. చదువుకున్న రోజుల్లో ఆచార్య ఎన్జి రంగా గారు, అనంతర కాలంలో దేశ ఉప ప్రధానిగా చేసిన చౌదరి చరణ్ సింగ్ గారు, అట్లాగే ఆంధ్రజాతి ఏనాటికి మర్చిపోలేనటువంటి మహానుభావుడు ఎన్టీ రామారావు గారి స్ఫూర్తితో ఈరోజు ప్రత్యక్ష రాజకీయాల్లోంచి 2004లోనే తప్పుకున్నప్పటికీ రైతాంగ సమస్యల గురించి నా వంతు కృషి నేను చేస్తున్నా. చివరి శ్వాస వరకు కూడా ఆ పని చేస్తూ ఉంటా. ఈ పని చేస్తూ ఉండగానే పైకి వెళ్ళిపోతే చాలా అదృష్టవంతుంది. చాలా గొప్ప విషయం సార్. ఇప్పుడు మీరు ఇవన్నీ చేస్తున్నారు కదా, ఎప్పటి నుంచి చూస్తున్నారు కదా, లోపం ఎక్కడ ఉంది? చెప్పే మాటలకి చేసే పనులకి సంబంధం ఉంటల్లా. వెనకటి రోజుల్లో అట్లా ఉండేది కాదు. ఒక మాట అన్నా ఉంటే ఆ మాట పోషించుకోవాలనేటటువంటి పట్టుదల ఉండేది. ఇవాళ ఎలక్షన్ ముందు జీవోలు ఇవ్వటం, శంకుస్థాపన చేయటం, ఎలక్షన్ అయిపోయిన తర్వాత అసలు ఆ విషయమే మర్చిపోవటం జరుగుతూ ఉంటుంది. ఉదాహరణకి ఎక్కడికో ఎందుకు, ఇక్కడ రాయలసీమ పరిస్థితులు చూస్తే ఒకప్పుడు ఎప్పుడో కృష్ణదేవరాయల టైంలోనే ఆ తుంగభద్ర నదికి అక్కడ చిన్న మరి
అడ్డాలు వేసి అక్కడ బసవా కెనాల్స్ తవ్వి ఆ రోజుల్లోనే చక్కని పంటలు పండితే రతనాలు బజారులో, ప్రధానమైన బజారులో మల్లెపూలు అమ్మినట్టుగా వజ్ర వైఢూర్యాలు రత్నాలు అమ్మారు హంపీలో అనేటటువంటిది మనం చరిత్రలో చదివాం. అంటే ఇరిగేషన్ వల్ల ఎంతో ఉపయోగం అనేది. అట్లాగే ఈ దేశానికి వ్యాపారం చేసుకుంటానికి వచ్చినటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీ ఆ రోజున సర్ ఆర్థర్ కాటన్ గారు నదుల్లోంచి నీరు అట్టా పోతా ఉంటే సముద్రంలోకి, మళ్ళీ మరుసటి సంవత్సరం కరువుతో ఆ ప్రాంతంలో ప్రజలు చచ్చిపోతూ ఉంటే ఇదేమి కర్మ, ఇంత నీరుండి కూడా ఈ ప్రజలకి దౌర్భాగ్యం ఏంటి అని చెప్పి అక్కడ కావేరీ మీద ఆనకట్ట, తమిళనాడులో రాజమండ్రి దగ్గర గోదావరి మీద, ఇక్కడ బెజవాడ దగ్గర కృష్ణ మీద, ఇక్కడ తుంగభద్ర నుంచి కేసీ కెనాల్ కానీ ఇవన్నీ ఆ రోజుల్లో వాళ్ళు చేశారు. 1000 సంవత్సరాల క్రితమే గ్రాండ్ యానికట్ అంటారు తమిళనాడులో, చోళ రాజ్యాల కాలంలో ఏర్పడినటువంటి ఆనకట్ట. అది వాటికి కూడా ఉంది ప్రపంచంలో రికార్డ్. అంటే భారత ప్రజానీకానికి నీటి యొక్క ఆవశ్యకత, ఉపయోగము, అవగాహనలో అప్పటి నుంచి ఉంటా ఉంది. అర్థమైంది మీకు? దాని మూలనే ప్రపంచంలో అత్యధికమైనటువంటి జీడిపి ఉన్న దేశం ఈ భారత దేశం. మన తర్వాత 2వ స్థానంలో చైనా ఉండేది. ఆ తర్వాత పారిశ్రామిక యుగం మొదలైన తర్వాత అమెరికా, బ్రిటన్ అవన్నీ కూడా వచ్చేసినాయి అనుకోండి. కానీ భారతదేశంలో అంత పురాతన కాలంలో కూడా ప్రజలు మంచి ఆదాయం పొందగలిగారు అంటే ఇరిగేషన్ సౌకర్యాల వల్లనే. ఇవాళ ఇన్ని దశాబ్దాల తర్వాత పాలకులకి ఆ విషయంలో అసలు సరైన అవగాహనే లేకపోవటం వల్లనే నిర్లక్ష్యం చేస్తున్నారు. దాని వల్లనే భారతదేశంలో వర్షపాతంలో అత్యంత తక్కువ, 2వ స్థానంలో జైసల్మీర్ తర్వాత రాయలసీమ. అటువంటి ఈ రాయలసీమలో సాగునీటి సౌకర్యాన్ని, త్రాగునీటి సౌకర్యాన్ని ప్రజలకు కల్పించాలి అనేటటువంటి ఒక ప్రాథమిక కర్తవ్యాన్ని పాలకులు, ఏ ప్రభుత్వం ఉండా, ఏ ముఖ్యమంత్రులు ఉండా, ఏ పార్టీల వాళ్ళు ఉన్నా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి జరుగుతూ ఉంది. చాలా బాధాకరమైన విషయం ఇది. ఇప్పుడు మీరు చెప్పారు 1000 సంవత్సరాల ముందే ఆనకట్టలు టెక్నాలజీ లేని సమయంలోనే కట్టి చేశారు. ఇప్పుడు టెక్నాలజీ వచ్చిన తరుణంలో ప్రాజెక్టులు అన్ని ఆగిపోతున్నాయి, ఉన్నాయి కూలిపోతున్నాయి. ఏమి కారణం వీటికి? స్పష్టత కదా, క్వాలిటీ కన్స్ట్రక్షన్ ఉంటుందా? ఆ 1000 సంవత్సరాల నాటిది ఇవాటికి కూడా ఉంది. అట్లాగే సర్ ఆర్థర్ కాటన్ గారు గోదావరి మీద కానీ కృష్ణ మీద కట్టిని 100 సంవత్సరాలు దీని యొక్క జీవిత కాలం అని చెప్తే కరెక్ట్గా 100 సంవత్సరాలు ఏమి లెక్క లేకుండా ఉన్నాయి. తర్వాతే కొద్దిగా క్రాక్ ఇచ్చినటువంటి పరిస్థితి జరిగింది. ఇవాళ చూసాంగా తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు ఇనాగ్రేషన్ అయ్యేటప్పటికే పిల్లర్స్ కుంగిపోయిన పరిస్థితి. మెగా ఇంజనీరింగ్ వాళ్ళ నిర్వాహకం వాళ్ళు. ఇప్పుడు మార్పు ఎక్కడ రావాలి, ఏ దశలో రావాలి? నిబద్ధత ఉండాలండి పాలకుల్లో, ప్రజలలో ప్రశ్నించేటటువంటి తత్వం రావాలి. అది లేని ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే ప్రజలు, వినేటటువంటి పాలకులకి ఓర్పు లేకపోతే ప్రజాస్వామ్యం విజయవంతం కాదు అని చెప్పి మన పెద్దలు మనకు ఆల్రెడీ చెప్పు ఉన్నారు. ఇవాళ పార్టీ అభిమానంతో, కులాభిమానంతో, ప్రాంతీయ అభిమానంతో ప్రజలు ఎక్కువ మంది ఏమో ఆలోచించట్లా. ఆలోచించి తెలిసిన వాళ్ళు మనకెందుకులే అనేటటువంటి తత్వంగా ప్రశ్నించకుండా వాళ్ళు మోగ వైఖరి అవలంబిస్తూ ఉన్నారు. దాని మూలనే ఇంత అన్యాయాలు కొనసాగుతూ ఉన్నాయి. ప్రశ్నిస్తే జైల్లో వేయడం, అనఫిషియల్ గా జైల్లో వేయడం, కొట్టడం ఇట్లా చేస్తున్నారు కదా ప్రభుత్వాలు. ప్రశ్నిస్తే జైల్లో వేయడాలు, కేసులు పెట్టడాలు, అనఫిషియల్ గా కూడా కొట్టడం జరుగుతుంది. 100కి 100 పాళ్ళు కూడా కేంద్ర ప్రభుత్వం, ప్రత్యేకించి కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం
చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తూ ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నాయకత్వంలో మనం రూపొందించుకున్న రాజ్యాంగంలో ప్రస్తావించినటువంటి హామీ ఇవ్వబడినటువంటి ప్రజాస్వామ్యం, లౌకిక తత్వం, ఫెడరలిజం, వీటన్నిటికీ కూడా తిలోదకాలు ఇస్తా ఉన్న పరిస్థితి జరుగుతూ ఉంది. అనేక మంది జర్నలిస్టుల్ని చంపేశారు, కొంతమంది చనిపోయారు, అనేక మందిని ఉపా చట్టం కింద అరెస్ట్ చేసి సంవత్సరాలు విచారణ లేకుండానే జైళ్ళలో మగ్గెదెట్టి చేస్తా ఉన్న పరిస్థితులు మనం చూస్తున్నాము. వాళ్ళ అంతకన్నా కొద్దిగా తక్కువ స్థాయిలో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అదే ధోరణిని అవలంబిస్తూ ఉన్నాయి. తోడు దొంగలే కదా. అవును, కింద నుంచి పై వరకు. అవును. మీడియా పాత్ర మెయిన్ మీడియా ఏ విధంగా ఉంది, ప్రధాన మీడియా ఏ విధంగా ఉంది? మీడియా ఇవాళ ప్రజాస్వామ్యంలో మీడియాకి ఇట్ ఈస్ ద 4th పిల్లర్ అంటారు ప్రజాస్వామ్యంలో. కానీ దురదృష్టం ఏంటంటే ఇవాళ ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాలో లార్జ్ మెజారిటీ షేర్ అదానీ అంబానీల చేతుల్లో ఉండిపోయినాయి. వాళ్ళు ఎన్డీఏ ప్రభుత్వం చేసే దాంట్లో లోపాలని, అప్రజాస్వామిక చర్యల్ని, అవినీతి కార్యక్రమాలని, అటువంటి వాటిని వాళ్ళు బయటికి రానివ్వటల్లా. అంతేకాకుండా ఉత్తర భారతదేశంలో చాలా దుర్మార్గంగా గో వధ నిషేధం పేరుతో లించింగ్ చేస్తున్నారు. అనేక మందిని మోకమ్మడి దాడులు చేసి చంపేస్తూ ఉన్నటువంటి పరిస్థితి జరుగుతూ ఉంది. అట్లాగే ఇప్పుడు ఉన్నటువంటి మసీదు కింద లోగడ ఎప్పుడో హిందూ ఆలయం ఉండేది కాబట్టి దీన్ని తీసేయాలి, ఆలయం కట్టుకోవాలి అనేటటువంటి ఒక ఆందోళన రావు. దానిపైన సహజంగా ఆ ప్రాంతంలో ముస్లిం మైనారిటీ వారు నిరసనలు వ్యక్తం చేయటం, అది కొద్దిగా కొన్ని సందర్భాల్లో ఘర్షణకు దారితీయటం, దాన్ని పురస్కరించుకుని బుల్డోజర్లతో ఆ ప్రాంతంలో ఉండేటువంటి మైనారిటీ ప్రజల ఇళ్ళు కానీ, చిన్న చిన్న వ్యాపార షాపులు కానీ ఇవన్నీ ధ్వంసం చేయటం, నేలమట్టం చేయటం పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. కానీ దక్షిణాది రాష్ట్రాల్లో ఆ సమాచారం ఎక్కడన్నా వస్తుందో చూసుకోండి, రాట్లా. ఏ మీడియా చూపించదు కదా, చూపించట్లా. ఇక్కడ ప్రజలకు తెలియదు ఇంత దుర్మార్గం అక్కడ జరుగుతుందని. దేవుడి పేరుతో సొమ్ము చేసుకోవడం అంటే ఇంత రోత పార్టీ ఏమైనా ఉందా ప్రపంచంలో? ఇంత రోత పార్టీ ఏమైనా ఉందా? అసలు వాళ్ళకి భగవంతుడి మీద నమ్మకం నిజంగా ఉందని నేను అనుకోను. ఉందనుకుంటే స్వామి వివేకానందరు చెప్పినటువంటి బాటను వాళ్ళు ఫాలో అవ్వాలి. ఆయన ఈ అంటరానితనం పనికిరాదన్నాడు. ఆ అట్టడుగున ఉన్నటువంటి ప్రజల్ని పైకి తీసుకురావాల్సిన బాధ్యత హిందూ వ్యవస్థ మీద ఉందన్నాడు. అయ్యేవి లేవే. ఇవాళ హిందూ మతం పేరు చెప్పుకుని పెత్తనం చేస్తా ఉన్నారు, సొమ్ము చేసుకుంటారు. ఎస్. దీనికి ఎట్లా మార్గం, ఎట్లా ఈ మార్పు కావాలంటే ప్రజలు చైతన్యవంతులు అవటమేనండి, అంతకన్నా వేరే ఉంది. ప్రజాస్వామ్యంలో మనమేం పాలకుడు తప్పు చేస్తున్నాడు వెళ్ళి కొడతామా, తగాద పడతామా? ఎలక్షన్లో సరిగ్గా ఓటు మన హక్కును ఉపయోగించుకోవాలి. ఇవాళ ఎక్కడుందండి? 90 లక్షల ఓట్లు తీసేశారు. చనిపోయిన వాళ్ళయో, ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోయిన వాళ్ళయో, అటువంటి వాళ్ళే తీసేయచ్చు, తప్పులేదు దాంట్లో, తీసేయాలి. కొత్తగా 18 ఏళ్ళు నిండిన వాళ్ళని చేర్చాలి. ఇప్పుడు లాజికల్ డిస్క్రిపెన్సీ అనే ఒక కొత్త పదాన్ని తీసుకొచ్చి పెట్టి దాని సాకుతో బీహార్లో తీసేస్తారు, బెంగాల్లో తీసేస్తారు, రేపో మాపో మన ఆంధ్రాలోనూ తటిమ రాష్ట్రాల్లో కూడా తీసేయటానికి వాళ్ళు ప్లాన్గా వెళ్తా ఉన్నారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోడీ అదుపార్జనలో కనుసల్లలలో వ్యవహరిస్తూ ఉన్నాడు అతను, చీఫ్ ఎలక్షన్ కమిషనర్. ఒక్క కర్ణాటకలో వాళ్ళు కొంత దృఢంగానే ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ విషయంలో జాగ్రత్తలు పడుతున్నారని నేను అనుకుంటా ఉన్నా. మొత్తానికైతే ఎలక్షన్ కమిషన్ కూడా పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. పూర్తిగానండి, పూర్తిగా. శేషన్ పోటాడు. శేషన్ ప్రైమ్ మినిస్టర్ దగ్గర నుంచి కూడా దరదల్లాడిపోయారు. ఎక్కడా కూడా ఎంత వాడు ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ అయినా, ఎంత కోటీశ్వరుడు అయితే లెక్క చేయకుండా తన రూల్ ప్రకారంగా వెళ్ళాడు శేషన్.
ఇంకా కొంతమంది కూడా మంచిగానే చేశారు, ఖురేషి గారు కానీ ఇంకా కొంతమంది కూడా. ఇంత వరస్ట్ ఫెలో ఇంతవరకు ఎవడో రాలా. బాధాకరమైన విషయం ఏంటంటే ఇంత ఘోరంగా ఇన్ని లక్షలాది మంది ప్రజల యొక్క ఓట్లు తీసేస్తే దాన్ని సమర్థించింది సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టులో కూడా సరైన న్యాయం జరగటల్లా. అది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. ప్రజాస్వామ్యం భారతదేశంలో రాజ్యాంగం ఉంది. చివరికి ఏదైనా అన్యాయం పాలక పక్షాల తరఫున ప్రభుత్వాల పక్షాన జరిగితే దానికి సామాన్య ప్రజానీకానికి రక్షణ కల్పించేటటువంటి బాధ్యత సుప్రీంకోర్టు మీద ఉంటే ఆ బాధ్యతను విస్మరించి వారు కూడా వేరే ధోరణిలో వ్యవహరిస్తూ ఉన్నారు. ఈ మధ్యన జడ్జిల ఇళ్లలో కూడా డబ్బులు దొరికాయి కదా. అది ఒక రేరు సంఘటన అనుకోండి. కానీ అటువంటి కేవలం డబ్బనే కాదు, అంతకుముందు ఒక కేంద్రంలో ఉండే బీజేపీకి అనుకూలంగా తీర్పు ఇవ్వడం వల్ల రిటైర్ అయిపోయిన తర్వాత రాజ్యసభ మెంబర్షిప్ ఒకళ్ళకి ఇచ్చారు. అట్లాగే ఇంకొక కమిషన్ చైర్మన్గా వేశారు. అట్లా వాళ్ళ ప్రలోభాలకు గురి చేసి వాళ్ళ పబ్బం గడుపుకుంటారు. రకరకాలుగా ఉంటుంది, డబ్బు రూపంలో కాకుండా. అవునండి. అయోధ్య తీర్పు ఇచ్చిన వాళ్ళని గవర్నర్లుగా చేయడం. అయోధ్య తీర్పు ఇచ్చారు కదా, అయోధ్యకి వాళ్ళకు కూడా ఇచ్చారు కదా, అందరికి అయోధ్య తీర్పు ఇచ్చిన వాళ్ళకు కూడా ఇచ్చారు కదా. రాష్ట్ర పరిస్థితులు ఎలా ఉన్నాయి ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం? ఏం బాగోలేదండి, చాలా బాధ కలుగుతుంది. ఎక్కడ చూసినా అవినీతి విచ్చలవిడిగా జరుగుతూ ఉంది. ఎవరికి చెప్పుకోవాలో ప్రజలకు అర్థం కావట్లా. బాధ్యత కలిగినటువంటి ప్రజాప్రతినిధులే ప్రతి ఒక్క దాంట్లో ఏది వదిలిపెట్టట్లా. మట్టి కానీ ఇసుక కానీ ఆఖరికి పేదవాళ్ళకి పచ్చేటటువంటి బియ్యం దాంట్లో కూడా పర్సంటేజీలు. ప్రతి దాంట్లోనూ కొత్తగా ఇల్లు నిర్మాణం చేసుకోవాలనుకుంటే పర్మిషన్ పెట్టిన కాడి నుంచి వాటిల్లో కూడా ఈ రకంగా చాలా అపసవ్యమైన పరిస్థితులు నడుస్తూ ఉన్నాయి. ఏం పట్టించుకోవట్లే ప్రభుత్వం. ఎంతసేపు కూడా అమరావతి 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 అమరావతి. రాష్ట్రంలో వెనకబడిన రాయలసీమ ప్రాంతం ఉంది, వెనకబడినటువంటి ఉత్తరాంధ్ర ప్రాంతం ఉంది. అక్కడ ప్రజలకు కూడా మెరుగైన ఆదాయాలు వచ్చేటట్టుగా మనం ఏం చేయాలో అది చెయ్యాలి అనే మర్చిపోతున్నారు. అక్కడే విపరీతంగా డబ్బు వచ్చి పెడుతున్నారు. ఇప్పుడు ఇక్కడ ఉంది ఉదాహరణకి రాయలసీమ. దాదాపు ఈ 4 దశాబ్దాల్లో 40-50 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. అటు 80లో కాంగ్రెస్ గవర్నమెంట్ దగ్గర నుంచి ఇప్పుడు దాకా చూసుకుంటే అన్ని ప్రభుత్వాల కింద కలిపి అనేక పథకాలు కొన్ని పూర్తయినాయి, కొన్ని ఇంకా పూర్తి కానీ ఉన్నాయి. పథకం అంటే కేవలం ప్రాజెక్టు మెయిన్ కాలువ తవ్వటమే కాదు, డ్యామ్ కట్టి మెయిన్ కాలువ తవ్వటమే కాదు, ఆ ఆపిన నీళ్లు రైతుల చేలల్లోకి వెళ్ళాలి. అది అసలు మర్చిపోతున్నారు. ఆ పెద్ద ఏదైతే టెండర్లు పిలిచారో వాటి వరకే ఇది. అది మొబిలైజేషన్ అడ్వాన్స్. ఆ తర్వాత పర్సంటేజీలు, కిక్ బ్యాకులు. ఈ డిస్ట్రిబ్యూటరీ కాలువలో, పంట కాలువలో వాటికి సంబంధించిన దాంట్లో పెద్దగా రావు. అందువలన కంప్లీట్గా వదిలిపెట్టేశారు. దాని వల్లనే ఇవాళ దాదాపుగా 30-40 లక్షల ఎకరాలకి నీళ్లు వెళ్లాల్సింది 5వ వంతు కూడా నీళ్లు వెళ్ళని పరిస్థితి జరుగుతూ ఉంది ఇక్కడ. ఇప్పుడు ఏ పార్టీ మంచిది, ఏ నాయకుడు మంచివాడు ఇప్పుడు ఉన్న ప్రధాన పార్టీల్లో? ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క దురదృష్టం ఏంటంటే అధికార పార్టీ మోడీ గారి పల్లకి మోస్తూ ఉంది. ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్ పార్టీ కూడా వాళ్ళకన్నా ఇంకా ముందు పీటీలో ఉండి ఓహో ఓహో అని మోస్తానికి నడుస్తూ ఉంది. ఇద్దరు తోడు దగ్గరే. రోజు వీళ్ళ పేపర్లో వాళ్ళని విమర్శించుకుంటారు, వాళ్ళ పేపర్లో వీళ్ళని విమర్శించుకుంటారు. కానీ ఇప్పుడు ఉదాహరణకు మీ షిరిడి సాయి ఎలక్ట్రికల్సే ఉంది, గ్లేరింగ్ ఎగ్జాంపుల్. షిరిడి సాయి ఎలక్ట్రికల్స్
జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఉండగా ఇతర రాష్ట్రాల్లో సరఫరా చేసిన ట్రాన్స్ఫార్మర్లు అట్లా స్మార్ట్ మీటర్ల కన్నా ఆ రేట్ల కన్నా డబల్ పైన వేసుకున్నారు. 20,000 కోట్ల రూపాయలు నష్టం చేకూరింది రాష్ట్రానికి అని చెప్పి మంత్రులు మాట్లాడారు. కేశవ్ గారు కౌట్లో కూడా వేశాడు. లోకేష్ దగ్గర నుంచి అందరూ మాట్లాడారు. స్మార్ట్ మీటర్లు బిగిస్తే పగలగొట్టమన్నాడు యువ నాయకుడు లోకేష్. ఇవాళ తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ షిరిడి సాయి ఎలక్ట్రికల్స్కి సంబంధించిన సంస్థ అక్కడ నెల్లూరు జిల్లా కందుకూరు దగ్గరలో ఒక సోలార్ ప్లాంట్కి 8,600 ఎకరాలు ఇస్తున్నారు. ఆ జీవోనే ఈయన ఒప్పుకున్నాడు. ఆయన ఇచ్చినటువంటి 27,000 కోట్ల రూపాయలు ఇన్సెంటివ్స్ కాక చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఇంకా 14,000 కోట్ల రూపాయలు అదనంగా ఇస్తా ఉంది. ఎవరికి? షిరిడి సాయి కంపెనీకే. కేసు పెట్టలా. ఆ రోజు ఎవరా డబ్బులు ఇప్పించారో లేక ఇస్తా ఉంటే కళ్ళు మూసు కూర్చున్నారో అదే అధికారి ఇవాళ కూడా కొనసాగుతూ ఉన్నాడు ఆ ఎలక్ట్రిసిటీలో. ఇప్పుడు మీరే ఆలోచించుకోండి. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ముందు నెయ్యి వెనక గొయ్యి పరిస్థితిలో ఉంది. ఏదో విషయాన్ని తేవడము, జనాలను ఏమార్చడము, వీళ్ళ పేపర్లో వాళ్ళను అంటే విభజన చేయడం. ఫస్ట్ జనాన్ని విభజన చేయాలి, రెండుగా చేయాలి. చేసి ఇట్లే మభ్య పెడతా ఉంటారు పూర్తిగా. అవును, ఏది విచారణ ఉండదు. అందువల్లనే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఒక ప్రత్యామ్నాయాన్ని ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అది మూల కారణం అది. ఎందుకంటే ఈయన పోయి గొర్రెలు తినేవాడు పోతే బర్రెలు తినేవాడు వస్తాడనే సామెత ఉంది. ఆ పరిస్థితుల్లో వీళ్ళిద్దరికీ ప్రత్యామ్నాయంగా వేరే ప్రజల సమస్యలు, నిజంగా ప్రజలకు మేలు చేసేటటువంటి అంశాలని ఒక కామన్ ఎజెండాగా ఆలోచించుకుని కాంగ్రెస్ పార్టీ, మేము చిన్నప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పెరిగాం. స్కూల్ విద్యార్థులుగా కానీ, ఎమ్మెల్యేలుగా కానీ, ఎంపీగా ఉన్నప్పుడు కానీ మోడీ పరిపాలన చూసిన తర్వాత వాళ్ళు చాలా మెరుగు అనిపించారు. అందువలన లెస్సర్ ఈవిల్ ఆ కాంగ్రెస్ పార్టీ, ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు, ఎంఎల్ ఆర్గనైజేషన్ సంబంధించిన సంస్థలు, ప్రజా సంఘాలు ఉన్నాయి, పౌర సమాజాలు ఉన్నాయి. అందరినీ కలుపుకుని రైతులు, కూలీలు, విద్య, ఆరోగ్యం వీటన్నిటికి సంబంధించిన అంశాల మీద ఒక కామన్గా ఒక వెనక యూపీఏ 1లో కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీలు కలిసి ఒక మినిమం కామన్ ప్రోగ్రామ్ ఏదైతే పెట్టుకున్నారో అట్లా ఒక ప్రోగ్రామ్ ఒకటి అందరూ అనుకుని ప్రజల్లోకి వెళ్ళి దూసుకెళ్లాల్సిన అవసరం ఉంది. వాళ్ళ సింగిల్ పార్టీ కాకుండా అందరూ కలిసి yes. యూనియన్ ఏర్పాటు చేసి దానికి ఏదైతే మనం ఆ రోజు ప్రతిపాదన చేసుకుంటామో వాటికి కట్టుబడి అవునండి నడుచుకొని వాటిని అమలు చేయాలి. వాటిల్లో ప్రజా సమస్యలతో పాటు ఇది ముఖ్యమైనది, ఈ ఇరిగేషన్ సమస్య. తప్పనిసరిగా ఈ రాబోయే ఈ వేసవకాలం నెలల్లో ఆ డిస్ట్రిబ్యూటివ్ కెనాల్స్, పంట కాలువల పనుల్ని, సాగునీటి వినియోగదారుల సంఘాలని, ఏ రైతులకైతే ఆ నీరు ఉపయోగపడాలో వాళ్ళని ఇన్వాల్వ్ చేసి అవి పూర్తి చేయాలి. అట్లాగే నార్త్ కోస్టల్ ఆంధ్రాలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులన్నింటినీ కూడా అక్కడ పూర్తి చేయాలి. దానికి కేంద్రం నుంచి సహకారం తీసుకోవాలి. అవసరం లేని ఎప్పుడో 50 ఏళ్ల తర్వాత కానీ అవసరం కానటువంటి ఔటర్ రింగ్ రోడ్ ఎవరికి కావాలి? అట్లాగే గోదావరి బనకచర్ల 80,000 కోట్ల రూపాయలు అవుతుందంట. కాంట్రాక్టర్కి లాభం, అధికారంలో ఉన్న నాయకులకి లాభం తప్ప ప్రజలకు ఉపయోగపడేది ఏంటి? అసలు శ్రీశైలం డ్యాంలో నిలువుతా ఉన్న నీళ్ళని మనం వాడుకోకుండా కరెంట్ ఉత్పత్తి చేసేసి కిందకు వదిలేస్తూ ఉంటే ఇప్పుడు ఇక్కడేమో దాడవా లేదని చెప్పేమో కేసీ కెనాల్ ఆయకట్టు రైతులకి చెడు వార్త చెప్తే ఏ పద్ధతులు ఇట్లాగా నడవాల్సింది? ఇదేనా ప్రజలకు మేలు చేసేది? బొడ్డి చేయాల్సి నిలబెట్టాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళ. మొత్తానికైతే ఇప్పుడున్న రాజకీయ పార్టీలను సమాధి చేయాలి అని నేను అన్నాను. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో పాలక పక్షం ఎంత ఇంపార్టెంటో ప్రతిపక్షం కూడా అంత ఇంపార్టెంట్ అండి. 2 ఎడ్డుబళ్ళు, ఒక ఎడ్డుబండి సరిగ్గా వెళ్ళాలంటే 2 ఎడ్లు ఉండాలిగా. అట్లాగే పాలక పక్షం, ప్రతిపక్షం, బలమైన ప్రతిపక్షం ఉండాలి.
వాళ్ళు పోవాలి, వాళ్ళు నాశనం అయిపోవాలని మేము కోరుకోం. మొత్తానికైతే ప్రజాస్వామ్యం ఒక దారుణమైన స్థితిలో ఉంది. Yes. అవును. నమస్తే అండి. నమస్తే బాబు. ఇది వడ్డే శోభనాధీశ్వరరావు గారు చెప్పింది ఏమిటంటే, దేశంలో కానీ రాష్ట్రంలో కానీ విపరీతమైన ధోరణి ఉంది. ఒక మార్పు కావాలి, అందరూ ఏకమయ్యేసి, ప్రజా సంఘాలు మొత్తం అంతా ఏకమయ్యేసి, తర్వాత వీళ్ళంతా కలిసి ఒక ప్రతిపాదనకు వచ్చి ఆ తర్వాత ప్రభుత్వం ఏర్పడితే కానీ దీనికి సొల్యూషన్ లేదని చెప్తున్నారు. ధన్యవాదాలు. నమస్తే. ధన్యవాదాలు.